ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. మహాకుంభమేళా పుణ్యస్నానాలు ఈ రోజుతో ముగియనున్నాయి. భారత్ ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 10,000 కోట్ల డాలర్లకు చేరుకుందని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. వార్తల వివరాలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మహాదేవుని ఆశీర్వాదం పౌరులందరికీ ఉండాలని, భారతదేశం పురోగతి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ పౌరులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివునికి అంకితం చేయబడిన ఈ దివ్యమైన రోజున ప్రజలకు ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రార్థించారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ బోసిమ్లాలో జరిగిన మొట్టమొదటి ఉమ్మడి మెగా న్యోకుమ్ ఏలో వేడుకకు ఆయన హాజరయ్యారు. ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంఘిక సంక్షేమ పథకాల్లో దేశం సాధిస్తున్న అద్భుతమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ, भारत सरकार ने कई दशक पहले एक नीति चालू की थी, लुक ईस्ट, पूरब की तरफ देखो। प्रधानमंत्री नरेंद्र मोदी ने इसमें बदलाव किया कि देखने से काम नहीं चलेगा, काम करने से काम चलेगा, और काम करने से काम चलेगा तो कितना बड़ा बदलाव हुआ इस पूरे इलाके को। यदि मैं अष्टलक्ष्मी की बात करूं तो हवाई जहाज यात्रा का मामला हो, एयरपोर्ट्स का हो, रेल कनेक्टिविटी का हो, रोड कनेक्टिविटी का हो, कि भारत जितना महान देश दुनिया में कोई नहीं है और हमें राष्ट्रवाद से ओतप्रोत रहना है. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలతో ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా జనవరి 13న మొదలైన మహాకుంభమేళా పుణ్యస్నానాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమం ఘాట్లు భక్తులతో నిండిపోయాయి. మహాశివరాత్రి సందర్భంగా నాగసాధువులు కాశీ విశ్వనాథ ఆలయం వైపు వెళ్లి శివుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇప్పటి వరకు 65 కోట్లకు పైగా భక్తులు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని, దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఏర్పాట్లను గోరఖ్నాథ్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ట్రాఫిక్లో చిక్కుకుపోకుండా కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా అధికారులు ప్రకటించారు. కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనమయ్యేలా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఈరోజు 350 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ తెలిపింది. మహాశివరాత్రి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. గుజరాత్లో సోమనాథ్ మహాదేవ్ ఆలయం, ద్వారకాలోని నాగేశ్వర ఆలయం, రాష్ట్రంలోని ఇతర ప్రముఖ శివాలయాలను పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు ఉదయం నుండి భక్తులు శివుని జలాభిషేకం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రికి కాశీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్లోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా బైద్యనాథ్ ధామ్ దేవఘర్లో శివుని ఊరేగింపు వైభవంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు డియోగర్లోని కేకేఎన్ స్టేడియంలో ప్రారంభించారు. ఆకాశవాణి కుంభవాణి ఛానల్ మహాకుంభ వార్తలను అందించడంలో చేసిన కృషిని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ప్రశంసించారు. ఈరోజు ఆయన తన సందేశాన్ని అందిస్తూ, కుంభవాణి ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలను అందించడం ద్వారా ఆకాశవాణి ప్రభుత్వ రంగ ప్రసార సంస్థగా తన పాత్రను నెరవేర్చిందని పేర్కొన్నారు. మహాకుంభ్, కుంభవాణి రెండూ ప్రజల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రజ్ఞా పలివాల్ గౌర్ తన సందేశంలో పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడంలో కుంభవాణి ఛానల్ విజయాన్ని సాధించిందన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆఫ్రికాకు భారత్ 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 10,000 కోట్ల డాలర్లకు చేరుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. జపాన్ ఇండియా ఆఫ్రికా బిజినెస్ ఫోరంలో ఈరోజు ఆయన దృశ్య మాధ్యమ విధానంలో మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలను అభివృద్ధి చెందుతున్న రంగాల్లో బలోపేతం చేయడానికి భారత్, జపాన్ సహకరించగలవని తెలిపారు. ఆఫ్రికా పట్ల భారతదేశపు విధానం నిబద్ధతతో ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేయబడిందని జైశంకర్ పేర్కొంటూ, India and Japan share a relationship anchored in shared values of democracy, freedom, and rule of law, as well as a common vision for a free and open Indo-Pacific. Over the years, our bilateral relations have evolved into a special strategic and global partnership. Together, we have built strong foundations in areas such as infrastructure, technology, healthcare, and education. Our engagement within Quad further complements and reinforces our bilateral engagement in a wide range of areas for greater public good. As the Global South emerges as a future driver of economic growth, it is imperative that we ensure its aspirations and interests are fully represented on the global stage. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎన్ఈసీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆలస్యమైన 10 ప్రాజెక్టులను వేగవంతం చేయాలని మేఘాలయ ప్రభుత్వాన్ని ఉత్తర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకాంత్ మజుందార్ కోరారు. రాష్ట్రంలో ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వివిధ ప్రాజెక్టులను కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సమీక్షించారు. మేఘాలయ తన విజన్ డాక్యుమెంట్ 2047ను మార్చిలో విడుదల చేస్తుందని, త్వరలో ఈశాన్య రాష్ట్రాలు దేశానికి శక్తి కేంద్రంగా మారనున్నాయని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యాటక రంగంలో మేఘాలయకున్న అవకాశాలను, సమర్థతను ఆయన ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టులో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు ప్రత్యేక రక్షణ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు టన్నెల్ వర్క్స్ నిపుణులతో మరోసారి పరిస్థితిని సమీక్షించారు. సొరంగం పనుల్లో నిపుణులైన బృందాలు సరిహద్దు భద్రతా దళం నుండి ఘటనా స్థలానికి చేరాయి. కల్నల్ ఖమర్ మెహ్రా, లెఫ్ట్ కల్నల్ కార్పాల్, ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ షాహిదీ, నేవీ అధికారి వికే ప్రసాద్, ర్యాట్ మైనర్స్ బృందానికి చెందిన ఫిరోజ్ ఖురేషీ సహా భారత ఆర్మీ అధికారులు చిక్కుకున్న వారి వద్దకు చేరుకునే వ్యూహాలపై చర్చించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు సామాజిక మాధ్యమం వేదికగా నివాళి అర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో త్యాగం, ధైర్యం, పోరాటంతో నిండిన వీర్ సావర్కర్ అమూల్యమైన సహకారాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదని తన సందేశంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత సైన్యం 80 కోట్ల రూపాయలకు పైగా 223 ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అలారం వ్యవస్థల సేకరణకు ఎల్ఎన్టీ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫీల్డ్ యూనిట్లలో ఏసీఏడీఏ వ్యవస్థ చేరికతో భారతీయ సైన్యం డిఫెన్సివ్ కెమికల్, బయలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ కార్యకలాపాలకు, ప్రత్యేకించి పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన విపత్తు సహాయ పరిస్థితులకు ప్రతిస్పందించే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేర్ హంపి మొనాకో ఉమెన్స్ గ్రాండ్ ఛాంపియన్షిప్లో ఉత్కంఠభరితంగా సాగిన 7వ రౌండ్లో స్పెయిన్కు చెందిన సరసాదత్ కెడంపై విజయం సాధించింది. ఈ విజయంతో ఆమె మొత్తం 4 పాయింట్లు సాధించి స్టాండింగ్స్లో సంయుక్తంగా 2వ స్థానానికి చేరింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా ఈరోజు జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 325 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్కు నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికి 22 ఓవర్లకి 3 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. మహాకుంభమేళా పుణ్యస్నానాలు ఈ రోజుతో ముగియనున్నాయి. భారత్, ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 10,000 కోట్ల డాలర్లకు చేరుకుందని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఇంతటితో జాతీయ వార్తలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.